ఏపీలోనూ 2 గ్రాడ్యుయేట్ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోలింగ్ ముగియగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూడా పోలింగ్ ముగిసింది. ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో మొత్తం 10 మంది అభ్యర్థులున్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానం ఓటింగ్ లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చంద్రబాబు, లోకేష్ ఓటేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. క్యూలో ఉన్నటువంటి వారిని కొంతమందిని మాత్రమే, అంటే ఎవరెవరైతే క్యూలో ముందుగా వచ్చి ఉన్నారో 4 గంటలలోపు వారిని మాత్రమే ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. దాదాపుగా పోలింగ్ అయితే కనుక ముగిసిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో 62% దాకా పోలింగ్ జరిగింది. మిగతా చోట్ల కూడాను ప్రతి చోట 60% పైగానే జరిగినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది. ఈ ఉత్తరాంధ్రలో చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. తర్వాత ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో అయితేనేమి, తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంత చిన్న చెదురుమదురు సంఘటనలు మాత్రమే జరిగాయి. ఈ మంగళగిరిలో అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ రావు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పీడీఎఫ్ అభ్యర్థి, ఆయన కుమారుడి మీద డ్రైవర్ మీద వారు పోలింగ్ స్టేషన్ సందర్శిస్తుండగా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అలపాటి రాజాకు సంబంధించినటువంటి అనుచరులు దాడికి ప్రయత్నం జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా వారు ఉన్నటువంటి వీరి మీదకి దాడికి ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీరిని రక్షించి అక్కడి నుంచి కాపాడడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఈ లక్ష్మణరావుకు సంబంధించినటువంటి అనుచరులు వారు పోలీసులకు ఫిర్యాదు కూడా అక్కడే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు వస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో కూటమి అభ్యర్థి రాజశేఖర్ అనుచరులు అక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి, అంతేకాకుండా పిఠాపురంలో ఈ పోలింగ్ కేంద్రం వద్దే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రాజశేఖర్ సంబంధించినటువంటి ప్రచార సామగ్రిని కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడైనటువంటి జీవి సుందర్ అనుచరులు పట్టుకోవడం జరిగింది. వారిని అన్నింటినీ కూడాను అక్కడి నుంచి ఆడ విసిరి కొట్టడం జరిగింది. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ఆ ప్రచార సామగ్రి అక్కడి నుంచి తొలగించడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ కొంతమందికి ఎవరైతే ఈ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతేనేమి, తర్వాత అక్కడ కొంతమంది ఓటర్లకు 3,500, 2,500 చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. కొన్ని వీడియోస్ ను కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ విడుదల చేయడం జరిగింది. ఈ హర్షకుమార్ కుమారుడు జీవి సుందర్ ఈ ఎన్నికల బరిలో ఉండడంతో హర్షకుమార్ ఈ ఎన్నికల కేంద్రాలను, పోలింగ్ స్టేషన్లను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంఘటన మినహా మిగతా రాష్ట్రంలో ఈ 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగానే జరిగాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కనుక ఈ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి వాటి మీద పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.